సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు అత్యంత అద్భుతమైన అతి ప్రాచీనమైన అసురీ దుర్గ మంత్రం జనవశీకరణానికి ఈ ఒకే ఒక మంత్రంతో సకలాన్ని సాధించవచ్చు. దీని విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఈ మంత్రము వచ్చేసి ఓం కటుకే కటుకపత్రే సుభగే అసురి రక్తే రక్తవాససే అధర్వణస్య దుహితే అఘోరే అఘోరకర్మకారికే అముకస్య గతిం దహదహ ఉపవిష్టస్య గుదం దహదహ ఉక్తస్య మనో దహదహ ప్రబుద్ధస్య హృదయం దహదహ హనహన పచపచ తావద్దహ తావత్వచ యావన్మే వశమానయతి హుం ఫట్ స్వాహ. ఈ విధంగా అసురీ దుర్గ మంత్రం అనేది అతి ప్రాచీనమైనది, చాలా అద్భుతమైన శక్తి గల మంత్రాన్ని నేను తెలియజేస్తున్నాను. ఈ మంత్రంతో సకలాన్ని ఇదే ఒకే ఒక్క మంత్రంతో సామాన్య జనాన్ని వశీకరణం చేయొచ్చు. 10,000 సార్లు మంత్రజపం చేయాలి దీనికి. అలాగనే 1000 సార్లు సామాన్య జనాన్ని మన వశం కావించుకోవడానికి ఎప్పటికీ ఉండేలాగా తేనెతో హోమం చేయవలసి ఉంటుంది. తేనెతో ఆవుతులు వేయాలి, హోమం చేసి అలా చేయొచ్చు. అలా కాకుండా ఎంతటి దుష్టాత్మునైనా కానీ వశీకరణం చేసుకోవడానికి హోమం చేసే విధి విధానాలు అనేటివి ఉన్నవి. ఆవపిండితో బొమ్మను తయారు చేసి, స్త్రీ కానీ పురుషుని బొమ్మ కానీ చేసి అతనికి ఆ పేరు అవన్నీ పెట్టి ఆ 108 ఖండాలుగా ఖండించి హోమంలో అతని పేరు చెబుతూ ఈ మంత్రాన్ని 108 సార్లు చదివి హోమంలో వేస్తే వాడు ఎంత దుష్టాత్ముడైనా కానీ, వాడు ఎంత కఠినాత్ముడైనా కానీ దాసానుదాసుడుగా ఉండవలసిందే. కాబట్టి ఈ మంత్రంతో సకలాన్ని సాధించవచ్చు, శత్రువుని పడుకోబెట్టేయచ్చు. ఇదే మంత్రంతో ఎవరికైనా ఉపద్రవం కలిగితే మంత్రించి వాళ్లకు చల్లితే కొన్ని విధి విధానాలు ఉంటాయి. ఆ విధి విధానాలతో చల్లితే వాళ్ళకు పట్టిన దరిద్రం కానీ వాళ్ళకు పట్టిన పీడలు కూడా పోవడం జరుగుతుంది. ఇదే ఒక మంత్రంతో అన్ని విధాలుగా దీన్ని సాధించవచ్చు. కొన్ని రకరకాల ఇంకా చేసే విధానాలు అనేటివి ఉన్నాయి. ఈ అన్నిటినీ గురువు ద్వారా మాత్రమే స్వీకరించి చేసుకుంటే బాగుంటుంది. ఈ మంత్రం చేసిన వానికి ఈ వశీకరణంలో తారస్థాయి అన్నమాట. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కొన్ని విధానాలు అనేటివి ఉన్నాయి. ఆ విధానాలన్నీ గురుముఖత తెలుసుకొని ఈ మంత్రాన్ని స్వీకరించి సిద్ధింపజేసుకొని ప్రయోగం చేసుకుంటే మనకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. స్మరణ మాత్రం చేతనే విద్య చాలా సిద్ధిస్తుంది. కాబట్టి ఈ విద్యని మీరందరూ నా ద్వారా కానీ మీ దగ్గర ఉన్న గురువుల ద్వారా కానీ స్వీకరించినప్పుడు మాత్రమే ఇది మంత్రంగా ప్రవాసిస్తుంది. అంతేగాని నేను ఎట్లా పడితే అట్లా చేస్తా, వచ్చింది కదా మంత్రం ఉంది కదా అని చేస్తే విధి విధానాలు తెలియనప్పుడు చేసి లాభం లేదు. అలాగని అది మంత్రంగా భాషించదు. గురువు ద్వారా స్వీకరించినప్పుడు మాత్రమే దానిలో ప్రాణకళలు అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి సాధకోత్తములారా, మీరందరూ గ్రహించి దీన్ని ఉపయోగం చేసుకుంటారని మనవి. నేను ఉపదేశం చేస్తే 10,116 తీసుకొని చేయడం జరుగుతుంది. కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని మీరు రాగలిసిన వాళ్ళు, కావలసిన వాళ్ళు రావచ్చు. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.